చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. అమరావతి ఒక శక్తి, వికసిత్ భారత్కు ఇదొక గ్రోత్ ఇంజన్. రాజధాని నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం. 60,000 కోట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. స్వప్న సాకారం ఖాయమన్న భావన కలుగుతోంది. చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. దేశంలో టెక్నాలజీకి కొత్త బాటలు వేసింది చంద్రబాబే. పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం ఆయనకే సాధ్యం. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రగతి పరుగులు. ఆధునిక అధునాతన ప్రదేశ్ కావడం ఖాయం. భారత్ బలమంటే ఆయుధాలే కాదు, ఐకమత్యం కూడా. అమరావతి సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉవాచ. రాష్ట్రం తలెత్తుకునేలా రాజధాని. అమరావతి పనులు పునఃప్రారంభ సభలో సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ నా రాజధాని అనుకునేలా అమరావతి. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మాణం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మా సిద్ధాంతం. రాజధాని ప్రారంభోత్సవం కూడా మోదీ చేతుల మీదనే. మోదీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతం. ప్రపంచ ఆర్థిక శక్తిగా దేశం ఎదుగుతోంది. పహల్గాం దాడి ఘటనతో మోదీలో ఆవేదన చూశాను. దేశం కోసం ప్రధాని తీసుకునే నిర్ణయాలకు ఏపీ మద్దతు ఇస్తుంది. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతం అన్నారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రధాని రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని ఉద్ఘాటించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ఆయన, దుర్గా భవాని కొలువైన ఈ పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అన్నారు. తన ప్రసంగం మధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. టెక్నాలజీ నాతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత 10 ఏళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ వికసిత్ ఏపీ కోసం కలలు కన్నారు. మనందరం కలిసి ఆయన కలలను నిజం చేయాలి. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలి. పవన్ కళ్యాణ్, ఇది మనం చేయాలి, మనమే చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం 1000 కోట్లు సాయం చేస్తోంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు, ఒక స్వప్నం సాకారం కాబోతోందనే భావన కలుగుతోంది. దాదాపు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతి ఆశల, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు. వీరభద్రస్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా అన్నారు. ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి. యువత కళలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరిత శక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారుతుంది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని మోదీ చెప్పారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే 9,000 కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే 10 రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత 10 ఏళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్ పాస్లు నిర్మించాం. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టుల వల్ల వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతు వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. రైతులకు పథకాలు, పరిహారం కింద 17,000 కోట్ల సాయం చేశాం.
పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తాం. ప్రతి ఎకరానికి నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంటూ వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదలు, యువత అభివృద్ధి చెందాలన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలన్నారు. ఈ 4 వర్గాలు 4 స్తంభాలు లాంటి వారిని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాలాండ్లో టెస్టింగ్ రేంజ్ దుర్గామాతలాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్ కోట్లాది భారతీయులకు గర్వకారణం. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు, మన ఐక్యత కూడా. విశాఖలో యూనిట్ మాల్ అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.